వరంగల్ 18వ డివిజన్ మైనారిటీ నాయకులు మహమ్మద్ రియాజుద్దీన్, మహమ్మద్ యాసిన్, ఉర్దూ జర్నలిస్టు ముస్తాక్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఈద్ మిలాబ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు. టీఆర్టీ కాలనీలోని ముస్తాక్ హుస్సేన్ నివాసంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈద్ మిలాబ్ కార్యక్రమానికి రియాజ్ యద్దీన్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా ఈద్ మిలాబ్ కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం గంగా జమున తహజీబ్ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అందరికీ ఈద్ మిలాబ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ రియాజుద్దీన్, మహమ్మద్ యాసిన్, ఉర్దూ జర్నలిస్టు మహమ్మద్ ముస్తాక్ హుస్సేన్, సీనియర్ జర్నలిస్టు వహీద్ గుల్షన్, మనువుద్దీన్, మాజీ కార్పొరేటర్ కుంద్రాపు రాజేందర్, మైనారిటీ నాయకులు మహమ్మద్ అహ్మద్, మహమ్మద్ అక్బల్, మహమ్మద్ సంతని, మహమ్మద్ ముజిబ్, మహమ్మద్ నిసార్, మహిళా నాయకురాలు మహమ్మద్ రెహనా బేగం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. इतने दिन के बावजूद भी जो है जैसे छोटे इलाके में भी आके आप लोगों से मोहब्बत का इजहार कर रहे हैं. అందరం ఐక్యమత్యంగా ఉన్నప్పుడే మన డెవలప్మెంట్ కానీ మన ప్రోగ్రెస్ కానీ మనం హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి మరి మొన్ననే మీరు కూడా చూసి మా దగ్గర శ్రీరామనవమి అనేది కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తాం. మా దగ్గర జరిగే శ్రీరామనవమి కూడా మా ముస్లిం సోదరులు కూడా మాతో కలిసి వచ్చాక और हमारे एमएलए साहब मुस्लिम हिंदू कोई भी है सबकी एक साथ लेके चलने वाले हैं. ईद मिलाप एक खुशी के लिए मिलाप करते हैं. ईद जाने के बाद भी फिर एक बार खुलूस के साथ मिलजुल के रहने के लिए फिर हमारे XML ये जमा हुई है कि रमज़ान मुबारक जाने की वजह से ईद मिलाप का प्रोग्राम आज हम यहाँ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ముఖ్యంగా లేబర్ కాలనీ మా సోదరుడు మిత్రుడు రియాజ్ గారి ఆధ్వర్యంలో ఈద్ మిలాబ్ కార్యక్రమాన్ని ముస్తాక్ గారి నివాసంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సోదరుడు మాజీ కార్పొరేటర్ కుంద్రాపు రాజేందర్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఇక్బాల్ గారు సంతోషంగా చెప్పిండు. మీకు ఒక 2 విషయాల సందర్భం దొరికింది కాబట్టి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. సంఖ్య ఎంతమంది ఉన్నారా అని కాదు, భావజ్వాల వ్యాప్తి అంటే ప్రతి దగ్గర అవకాశం దొరికిన దగ్గర సందర్భాన్ని విషయాన్ని మనము చెప్పగలిగితే అది అందరికీ సమూలంగా వెళ్తుందన్నది ప్రధాన ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రం కూడా మనం పెద్దలు జయశంకర్ గారు భావజ్వాల వ్యాప్తి కేసీఆర్ గారి నాయకత్వాన జరిగింది.